నేను మీ రాజేష్. రానున్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్గా చేయొచ్చు అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఆయన మళ్ళీ చక్రం తిప్పబోతున్నాడు ఆ కేంద్రంలో అనే దానిపై విశ్లేషించడానికి మనతో సిఎస్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్స్ తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారిని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా బాబు గారు ఢిల్లీలో? అది ఈ మధ్యకాలంలో దాదాపుగా సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కొన్ని చోట్ల వస్తుంది, కానీ సోషల్ మీడియాలో విస్తృతంగా మనకు కనిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మరొకసారి రాజకీయపరమైనటువంటి అంశాల్లో కీలకం కాబోతున్నారు అనేది వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు 5 విడతల 6వ విడత కూడా పోలింగ్ జరిగింది. 7వ విడత మిగిలి ఉంది. 1వ తారీఖు జరగబోతుంది. 1వ తారీఖు జరగబోతుంది. 6వ తారీఖు 1వ తారీఖు 7వ విడత లాస్ట్ విడత జరగబోతుంది. సో ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల సరళిని చూస్తే, పోలింగ్ సరళిని కనుక చూస్తే, నరేంద్ర మోడీ బీజేపీ ఏదైతే ఆశించారో 370+ బీజేపీకి, 400+ ఎన్డీఏకి అని చెప్పి వాళ్ళ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేది ఒక అంచనా. విపక్షాలు కూడా అదే చెప్తున్నాయి. మమతా బెనర్జీ చెప్తుంది, కేజ్రీవాల్ చెప్తున్నారు, అలాగే శరద్ పవార్ చెప్తున్నారు, రాహుల్ గాంధీ ప్రతిసారి చెప్తున్నారు. సో ప్రియాంక ఈ మధ్యకాలంలోనే మొన్నట్లోనే అసలు మైండ్ దొబ్బింది నరేంద్ర మోడీకి తీసుకెళ్లి హాస్పిటల్లో ఏదో చూపించండి అని చెప్పి అమిత్ షాకి, నడ్డాకి ఆవిడ సూచన చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, కేవలం బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసినందువల్లనే మళ్ళీ అధికారంలో రావచ్చు అని చెప్పి నరేంద్ర మోడీ భావించాడు. అది సాధ్యం కాదు అనేది బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్లస్ నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయన వ్యవహారాల శైలి కానీ, ఇవన్నీ కనుక చూస్తే ఆయన ఏదైతే అనుకున్నారో ఆ స్థాయిలో 400+ వచ్చే అవకాశం లేదు, 370+ వచ్చే అవకాశం లేదు బీజేపీకి అనేది వినిపిస్తుంది. ఏం చేశారు కామెంట్లు ఆయన అంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హిందూ ఆస్తులని ముస్లింలకు పనిచేస్తారు, హిందూ మహిళల తాలిబొట్లు తీసుకెళ్ళి ముస్లింలకి ఇచ్చేస్తారు, ఇలాంటి కామెంట్లు చేశారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోడీ ఆ కామెంట్లు చేయడం అనేది ఓటమికి సంకేతంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ లేదని చెప్పి వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఈవెన్ జయరాం రమేష్ నిన్న మాట్లాడారు, అసలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, నరేంద్ర మోడీ ఇంటికేను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క విడత పోలింగ్ మూస్తున్నట్టు కొద్దీ బీజేపీకి ఆశలు నీరుగారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ఒకటి. రెండేంటంటే, ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం కనుక ఏర్పడాల్సి వస్తే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఢిల్లీలో అనేటువంటి పరిస్థితి వస్తే, బీజేపీ బలమైన పార్టీగా లేకపోతే భాగస్వామ్యంలో, అప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. భాగస్వామ్య పక్షాల్లో ఉండేటువంటి వాళ్ళు, బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, అసలు నరేంద్ర మోడీని 2014లోనే ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసినటువంటి సమయంలో ఆ పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి అద్వానీ ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. ఈ ప్రపోజల్ తీసుకొచ్చిన వెంటనే బయటకు వచ్చినటువంటి ఆయన నేషనల్ ఛానల్లో మాట్లాడిన మాట ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అప్రకటిత ఎమర్జెన్సీ భారతదేశ వ్యాప్తంగా వస్తుంది అని ఆయన చేసినటువంటి వ్యాఖ్య అద్వానీ. ఇప్పుడు కళ్ళెత్తితే అదే కనపడుతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి మాట. 2014 నుంచి 2019 వరకు అవార్డు వాపసీ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. నోట్లు రద్దు చేశారు, గందరగోళం చేశారు. సరే, 2019లో ఆయన మళ్ళీ రెండోసారి అధికారంలో రావడం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన. అలాగే పార్లమెంట్లో చూస్తే కనుక ప్రతిపక్షాలు కానీ మాట్లాడలేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకొక వైపు రైతు చట్టాల మీద ఉత్తర భారతదేశంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం చూసాం. పంజాబ్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, హర్యానాలో కానీ
ఈ రాష్ట్రాల్లో. మరొక వైపు మణిపూర్ సంఘటన అట్టుడుగుతుంది ఇప్పటికి కూడా, దాన్ని ఏమో బయటకు రానివ్వట్లేదు. టోటల్ మీడియాను కూడా ఆయన కట్టడి చేశారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఎవరైతే వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా బీజేపీకి వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కానీ నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడ్డారు, ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. ఇండియా కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నరేంద్ర మోడీ అనే ఉండకూడదు అని చెప్తున్నారు. కేజ్రీవాల్ అదే చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఈడీ సిబిఐ అరెస్ట్ చేశారో వాళ్ళందరూ అదే చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మెజారిటీ సీట్లు కనుక రాకపోతే బీజేపీకి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా మూడోసారి ఎంపిక చేసుకునే అవకాశం ఉందా అని అంటే లేదు అనేది చాలా మంది చెప్తున్నారు మాట. అలాంటి సమయంలో దక్షిణ భారతదేశం చాలా కీలకం ఈసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడీకి. ఉత్తర భారతదేశం తగ్గుతాయి కాబట్టి సీట్లు. సో దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈసారి దాదాపుగా సొంతగానే ఒక తెలుగుదేశం పార్టీకే దాదాపు 16-17 దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. 16 దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కీలకం కాబోతున్నారు మరోసారి ఢిల్లీ వేదిక జాతీయ రాజకీయాల్లో. అంతేకాకుండా గతంలో ఎన్డీఏని విజయవంతంగా నడిపినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కన్వీనర్గా బాధ్యతలు అప్పచెప్తే మొత్తం జాతీయ రాజకీయాల్లో ఈ భాగస్వామ్యాన్ని విజయవంతంగా నడపగలరు అనేటువంటి ఒక అభిప్రాయం బీజేపీ పెద్దల్లో కూడా ఉంది అనేది ఒకటి ఢిల్లీ నుంచి వినిపిస్తుంది. నితీష్ కుమార్ లేదా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు సీనియర్స్ అక్కడ ఎన్డీఏలో. సో కాబట్టి నితీష్ కుమార్ కన్నా కూడా చంద్రబాబు నాయుడు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు కోఆర్డినేట్ చేస్తున్నట్టు సత్తా ఉంది కాబట్టి ఆయన్ని ఎన్డీఏ కన్వీనర్గా చేస్తే బీజేపీ బలహీనపడినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రన్ చేయడానికి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దానికి సమర్థుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక అభిప్రాయం బీజేపీ వర్గాల్లో ఉంది. ప్లస్ దానికి తగ్గట్టు బీజేపీలో కూడా ఒక ప్రధానమైనటువంటి గ్రూపు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తూ ఉంటుంది. నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఉంటాడు చంద్రబాబు నాయుడుకి ఆబ్వియస్గా. కానీ ఇప్పుడు అవసరాల దృష్ట్యా చంద్రబాబు నాయుడుని కన్వీనర్గా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ కూడా కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2014లో మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి వేదిక మీద ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏంది అనేది విజువల్స్లో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. అంటే అవసరాన్ని బట్టి నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ కనుక 370+ రాకపోతే, వాళ్ళు కనుక 230 దగ్గర ఆగిపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా చేసి జాతీయ రాజకీయాల్లో కీలకం చేసి ఢిల్లీ పీఠంలో మాత్రం నరేంద్ర మోడీ కూర్చునేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలను చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎందుకంటే గత అనుభవం దృష్ట్యా ఇవాళ జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్ని ఏకతాటిపై నడిపేటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే మొదటి వరుసలో కనిపించేటువంటి పేరు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత నితీష్ కుమార్, శరద్ పవార్, లేదంటే మమతా బెనర్జీ ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి అనుభవం, ఆయన గతంలో ఎన్డీఏ కానీ, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ, నేషనల్ ఫ్రంట్ కానీ వీటన్నిటిలో నడిపినటువంటి అనుభవం ఉంది కాబట్టి క్రిటికల్ పొజిషన్లో బీజేపీ కనుక పడితే చంద్రబాబు నాయుడుకి కీలకమైనటువంటి పదవి ఢిల్లీలో రాబోతుంది. దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఖచ్చితంగా నెరవేరేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే.